హలో ఫ్రెండ్స్, బెంగళూరులో ఉండి తలపట్టేస్తే ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసి కూర్గ్ ట్రిప్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగుంది. కూర్గ్ బెంగళూరు నుంచి 274 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఒక కార్ రెంట్కి తీసుకుని షేరింగ్తో మేమైతే కూర్గ్ ప్రయాణం చేసాము. ఇక్కడ కూర్గ్ రీచ్ అయ్యాక మన హోమ్ స్టే అని ఒక రిసార్ట్ని బుక్ చేసుకుని ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసామండి. చుట్టూ బాగా గ్రీనరీ, చాలా చెట్లు ఉన్నాయి. సో ఇక్కడైతే ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది. సో ఎప్పుడైనా హనీమూన్కి కపుల్స్తో వచ్చి ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది, నేను సజెషన్ చేస్తున్నాను. ఇక్కడైతే అలాగే మేము ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అలా బయటకు వెళ్ళాము. సో బయటకు వెళ్ళి కార్ ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ ఉందో చుట్టూ. మన సైడ్ అయితే హౌసెస్ పక్కనే చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇక్కడ కర్ణాటకలో చూడండి కూర్గ్ సైడు అండ్ ధర్మస్థలం సైడు ఒక ఇంటికి దాదాపు చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందని మనం అనుకుంటాం. చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ, అందుకే బెంగళూరుని కర్ణాటకని గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ సో మేమైతే ఇప్పుడు ఒక డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నామండి ఫ్రెండ్స్తో సరదాగా. అక్కడ ఫొటోస్ అన్ని బాగా దిగాం, సరదాగా బాగుంది. నాకు ఇక్కడైతే ప్రతి ప్లేస్ నచ్చిందండి. గ్రీనరీ మోర్ ఇంపార్టెంట్, గ్రీనరీ. ఎందుకంటే మన సైడ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా. సో చెట్లు ఉంటే ఎంతో మేలు, ప్రశాంతంగా జీవించవచ్చు. సో ఇప్పుడే మనం డ్యామ్కి అయితే రీచ్ అయ్యామండి. సో ఈవినింగ్ టైం అయింది కాబట్టి పైకి అలౌ చేయలేదు డ్యామ్ చూడడానికి. సో ఇక్కడ కింద నుంచి వచ్చి చూసుకున్నాం ఫ్రెండ్స్తో సరదాగా ఫొటోస్ దిగి. చూడండి కూర్గ్ మ్యాప్ ఇది, మీరు చూడవలసిన ప్లేస్లన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈ డ్యామ్ అయితే హారంగి డ్యామ్ అండి. హారంగి రివర్ మీద బిల్డ్ చేశారు. చాలా బాగుంది. దాదాపు 154 ఫీట్స్ అయితే ఉందండి, 47 మీటర్స్ అనమాట. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా క్రిస్టల్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఒక విలేజ్ వాతావరణాన్ని అయితే అనుభూతి పొందామండి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా. సో ఫ్రెండ్స్తో సరదాగా అలా ఫొటోస్ దిగి న్యాచురల్గా అన్ని లొకేషన్ చూసి మళ్ళీ ఇంటికి రూమ్కి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఈ రివర్లో అయితే చాలా చేపలు అయితే ఉన్నాయండి. లోకల్ వాళ్ళు ఇక్కడే పట్టుకెళ్ళి అక్కడ బయట సేల్ చేస్తుంటారు. చాలా టేస్టీగా ఉంటాయంట చేపలు కూడా. సో చాలా బాగుంటాయి. సో మాకైతే క్లియర్గా విజిబుల్ అయ్యాయి, కానీ ఈ కెమెరాతో అయితే క్వాలిటీ చూపించలేకపోతున్నామండి, సారీ. చూడండి ఎంత బాగున్నాయి లొకేషన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగా ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళది ఇక్కడ కాఫీ ఫ్యాక్టరీ ఉందండి, చూడడానికి అయితే వెళ్తాము. సరే పదండి వెళ్తాం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్న మూటలన్నీ మన కాఫీ సీడ్స్ అండి. మన రైతుల దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకుని వచ్చి ఇక్కడ అన్ని ఫ్యాక్టరీకి అమ్ముతారు. సో ఫ్యాక్టరీ వాళ్ళు ఇవన్నీ ప్రతిదాన్ని మూటని క్వాలిటీ చెక్ చేస్తున్నారు చూడండి ఒక షార్ప్ ద్వారా. సో క్వాలిటీ చెక్ చేశాక వీటిని అన్నింటినీ వాళ్ళు పైకి యూనిట్ పంపిస్తారు. అక్కడి నుంచి వీటిని మొత్తం సెల్స్ని రివ్యూ చేసి మంచి విత్తనాలు, మంచి ప్రోడక్ట్ ఉన్న విత్తనాలు ఒక సైడ్కి, చిన్నకున్న విత్తనాలు ఒక సైడ్కి అలా సపరేట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి మన ఫ్రెండ్ చూపిస్తున్నాడు. సో సూపర్గా ఉన్నాయండి విత్తనాలు. సో కోట్లలో బిజినెస్ అంటే ఇది. సో మన కర్ణాటకలో ఎక్కడ చూసినా గ్రీనరీ కాఫీ తోటలే ఉంటాయి. సో వీటిని అక్కడ రైతుల దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకుని ఈ విధంగా ఈ ప్రాసెస్ యూనిట్లో సెల్స్ని రిమూవ్ చేసి మంచి సీడ్స్ని ఒక పక్కకి, చిన్న సీడ్స్ని ఒక పక్కకి ఇలా క్వాలిటీ వేర్ చేసి ఈ విధంగా సంచుల్లో నింపుతారండి. ఆ తర్వాత లారీకి లోడ్ చేసి తర్వాత వాటికి మళ్ళీ వేరే ఫ్యాక్టరీకి పంపిస్తారన్నమాట అక్కడి నుంచి. సో మేమైతే ప్రజెంట్ కూర్గ్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి కూర్గ్లో ఎక్కడ చూసినా కాఫీ తోటలే, ఎక్కడ చూసినా కాఫీ యూనిట్ ఫ్యాక్టరీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ సో మెనీ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాఫీకి. ఇక్కడ చాలా దాదాపు 20 ఫ్యాక్టరీ చూసామండి మేమైతే కాఫీ యూనిట్స్. సో ఒక దగ్గర విత్తనాలు సెల్స్ రిమూవ్ చేసి ఇంకో దగ్గర పంపిస్తారు. అక్కడ మళ్ళీ వాటిని కాఫీ పౌడర్గా తయారు చేస్తారండి. రకరకాల ప్యూర్ న్యాచురల్ కాఫీ అండి. మేము ఇప్పుడే బ్లాక్ కాఫీ తాగాము, సూపర్గా ఉండింది. ఇలా ఫ్రెండ్స్తో వీకెండ్లో అలా వెళ్ళాము సరదాగా చూడడానికి. ఇక్కడైతే అంత కోటల్లో బిజినెస్ అండి మొత్తానికైతే. ఆ స్మెల్ అంటే అద్భుతంగా వస్తుందండి, స్మెల్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.